India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్ జారీ చేశాయి. ఇప్పటికే కేరళలో మరణాల సంఖ్య కూడా పెరగడంతో ఇప్పుడు అక్కడికే కర్ణాటక కావచ్చు కేరళలో మాస్క్ తప్పనిసరి చేశారు. ఇంకా మనం తెలంగాణ విషయానికి వస్తే రోజు తెలంగాణలో కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే మాస్కులు మనము కరోనా నుంచి ఉపశమనం ఇస్తుంది ఈ మాస్కులు. సో కోవిడ్ మొత్తం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కొంచెం దాని బారిన పడకుండా కొంచెం ఉపశమనం ఇస్తుండడంతో కరోనా ఏదైతే 3 వేవ్స్ ఉంటాయో 3 వేవ్స్లో కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ అనేది మ్యాండేటరీగా పెట్టుకునేవారు. సో మరోసారి విజృంభించడంతో మాస్కులకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతం నేను ప్రధానమంత్రి జనరిక్ మెడికల్ షాప్ దగ్గర ఉన్నాను. సో మన విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం మాస్కుల కోసం అందరూ భారీగా వస్తున్నారు. అండ్ ఒక్కసారిగా కరోనా మహమ్మారి విజృంభించడం, ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. అండ్ ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు కావచ్చు, కాలేజెస్ కావచ్చు, మాస్క్ కంపల్సరీ మాస్క్ ఉంటేనే అలో చేస్తామని ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు కొంచెం మాస్కులు అందరు దూరంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఇలాంటి గైడ్లైన్స్ రిలీజ్ చేసిందో అప్పటి నుంచి మాస్కులకు డిమాండ్ పెరుగుతుంది. ఇంకోవైపు శానిటైజర్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. సో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, రేట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలను మెడికల్ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, వారం రోజుల నుంచి హైదరాబాద్లో కోవిడ్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి, మాస్కులు కంపల్సరీ అంటున్నారు. సో ప్రస్తుతం మాస్కుల డిమాండ్ ఏ విధంగా ఉంది? కరోనాని అందరం మర్చిపోతున్న తరుణంలో మళ్ళా తిరిగి విజృంభించడంతో మాస్కుల యూసేజ్ చాలా పెరిగిందండి. ఇక్కడ మా షాప్ వచ్చేసి పంజాగుట్ట నిమ్స్ పక్కనే ఉంది కాబట్టి డిసెంబర్ 19వ తారీఖున నిమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. కంపల్సరీ ఎవరెవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళందరూ అది కంపల్సరీ యూజ్ చేయాలి. దాని తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎమ్మటే మేనేజ్మెంట్కి చెప్పాలని చెప్పి దాంతో షాప్స్కి ఈ సరౌండింగ్స్లో ఉన్న షాప్స్లలో యూసేజ్ పెరిగింది. ఈ వారం రోజుల నుంచి ఏ విధంగా ఉంది మాస్కులు, అంతకుముందు ఏ విధంగా ఉంది? ఈ వారం రోజుల్లో మాస్కులు యూసేజ్ పెరిగింది. అంతకుముందుకి అస్సలు లేదు, కంప్లీట్గా మర్చిపోతున్నాము అని అనుకుంటున్న టైంలో మళ్ళీ తిరిగి ఇది స్టార్ట్ అయింది. కాబట్టి మేము కూడా మా దగ్గర స్టాక్ పొజిషన్ ఓన్లీ 1 బాక్స్ అంటే బాక్స్ ఆఫ్ 50s అట్లా ఉండేది. ఇప్పుడు బాక్స్ ఆఫ్ 100s తోటి ఒక 10 బాక్సెస్ అట్లా స్టోర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అల్టిమేట్గా యూసేజ్ పెరిగింది. సో మేము స్టాక్స్ పొజిషన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు మాస్క్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్కులు ఉంటాయి. సర్జికల్ మాస్క్, N95, ఇందులో ఎక్కువగా ఏవి ప్రిపేర్ చేస్తారు? ప్రస్తుతానికైతే 3 ప్లై మాస్క్లే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో తర్వాత N95 మాస్కులు కూడా ఉన్నాయి. సో N95 మాస్క్ ప్రధానమంత్రి జన ఔషధిలో 25 రూపీస్కే మేము ఆఫర్ చేస్తున్నాము. బయట రేట్లో కూడా 100 రూపీస్ పర్ ఈచ్ వన్ ఉంటుంది. సో N95 అండ్ 3 ప్లై మాస్కులు బాగా యూజ్ చేస్తున్నారు. సో ఈ వారం రోజుల నుంచి ప్రతి ఒక్కరు చాలా మ్యాక్సిమం మాస్కులు ధరిస్తున్నారు. సో ఇప్పుడు రేట్స్ పెరిగే అవకాశం ఉందా ఏమైనా? ప్రస్తుతానికైతే రేట్స్ ఏం పెరగలేదు, అదే రేట్స్లలో ఉన్నాయి. ఒకవేళ మాకు సప్లై చేసే వెండర్స్ ఏమైనా రేట్ పెంచితే రేట్స్ పెరుగుతాయి. అదర్వైజ్ రేట్స్ అవే రేట్స్ ఉన్నాయి. రేట్స్లలో ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. మాస్క్ కొనడానికి వచ్చే కస్టమర్స్ ఏమంటున్నారు? మళ్ళీ మాస్క్ పెట్టుకోవాలి, వాళ్ళే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మళ్ళా వచ్చింది, ఈ కరోనా మహమ్మారి మళ్ళా వచ్చింది అని చెప్పి కొంచెం ఒక డిఫరెంట్ ఫీలింగ్స్ అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే మాకు ఇక్కడ డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళు వస్తుంటారు కాబట్టి సో ఆ తేడా కనిపిస్తుంది. మళ్ళీ పోయింది మళ్ళీ వస్తుంది అని చెప్పి డిఫరెన్స్ మేము చూస్తున్నాము మెడికల్ షాప్ పక్కనే నిమ్స్ కదా. సో డైలీ ఎంతమంది వచ్చి ఇప్పుడు సేల్ చేస్తున్నారు? ఇప్పుడు సుమారుగా అంత ముందుకి డైలీ 2-3 మాస్కులు మాత్రమే పోయాయి. ఇప్పుడు యావరేజ్గా లాస్ట్ 3-4 డేస్ నుంచి 20-25 పోతున్నాయి. సో ఐ థింక్ క్రమేపీ ఇది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఈ మాస్కులు పెట్టుకోవడం వల్ల ఏ విధంగా యూజ్ ఉంటుంది, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాస్కులు కంపల్సరీ ధరించాలి. ఇది ఈ వ్యాధి అనేది పెరుగుతూ ఉంది, ఒకరి ద్వారా ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది. సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఆ సిమ్టమ్స్ని వేరే వాళ్ళకి పోనీయకుండా కంపల్సరీ మాస్క్ ధరిస్తే అది వేరే వాళ్ళకి పోకుండా మనల్ని కాపాడుతుంది, వాళ్ళని కూడా కాపాడుతుంది. కాబట్టి కంపల్సరీగా మాస్కులు ధరించాలి. ఏమన్నా మన హెల్త్లో ఏమన్నా తేడా వచ్చినా, ఫీవర్ వచ్చినా, లేకపోతే దగ్గు జలుబు అలాంటివి వచ్చినా కానీ ఎమ్మటే చూపించుకోవాలి. శానిటైజర్స్ అప్లై చేసుకొని జాగ్రత్తగా ఉండాలి, మనల్ని కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కాపాడాలి. అది మన ధర్మం. శానిటైజర్స్ యూసేజ్ ఎలా ఉంది? శానిటైజర్స్ ప్రస్తుతానికైతే ఇంకా ఎక్కువ లేదు.
లైక్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఎలా ఉందో అది బాగా ఉండేది, అప్పుడు ర్యాపిడ్ మూమెంట్ ఉంది. కానీ ఇప్పుడు శానిటైజర్స్ ఎక్కువ లేదు, బట్ స్టిల్ ఐ మీన్ దాని యొక్క యూసేజ్ పెరుగుతుండొచ్చు. కానీ మాస్క్లు మాత్రం ఆల్రెడీ స్టార్టెడ్. సో ప్లస్ శానిటైజర్స్ ఇవన్నీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఎవరు వచ్చి కొనుక్కోవట్లేదు. శానిటైజర్స్ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తున్నారు. అదర్వైజ్ మాస్క్లు మాత్రం మూమెంట్ అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో మీరు 3 వేవ్స్ చూసారు. సో ఇప్పుడు ఏదైతే సబ్ వేరియంట్ ఉంటుందో దీని తీవ్రత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో దీని తీవ్రత మాకు తెలిసిన వరకు అయితే పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. ప్లస్ అందరు ఆల్రెడీ ఐ మీన్ వ్యాక్సిన్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయిపోయింది. దే కెన్ ఏబుల్ టు కోప్ అప్ అండ్ టాలరేట్ అండ్ ఫేస్ దిస్ కోవిడ్. కానీ మనము హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మెయిన్గా చిన్నపిల్లల పైన కూడా అటాక్ అవుతుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? సో చిన్నపిల్లలు ఆల్రెడీ మనం చూసాం, నీలోఫర్లో ఒక 2 కేసులు నిన్న రావడము. సో చిన్నపిల్లలు కూడా వాళ్ళ మదర్స్ కంపల్సరీగా వాళ్ళని 80% అడల్ట్స్ దగ్గరికి పోనీయకుండా, వాళ్ళ దగ్గర నుంచి రానియకుండా వాళ్ళకి సంబంధించిన కేర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇది చాలా అవసరం కూడా. ఇప్పుడు కేరళ కర్ణాటకలో పెట్టినట్టు ఏదైతే మాస్క్ మ్యాండేటరీ మన రాష్ట్రంలో కూడా పెడితే బాగుంటుందా? కంపల్సరీ అమలు చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే ఏదైనా సరే దాన్ని నరికివేయడం బెటర్. సో లెటస్ అది చేస్తుండొచ్చు. 1 or 2 డేస్లో మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తుందేమో అని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వన్స్ స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇష్యూ చేసిందంటే సో కంపల్సరీగా ఇందాక మనం చూసినట్టు కొన్ని స్కూల్స్లలో కాలేజెస్లో ఆల్రెడీ మ్యాండేటరీ చేశారు. సో స్టేట్ గవర్నమెంట్ కూడా మ్యాండేటరీ చేస్తుండొచ్చు. చేస్తే కనుక మనం దీని నుంచి మనం బయటకు తొందరగా రావచ్చు అనమాట. ఎస్, అప్పుడు వచ్చినప్పుడు కంపల్సరీగా స్టాక్ పెంచుతాము. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మాకు సప్లై చేసే వెండర్స్ రేట్లు పెంచకూడదు అని చెప్పి మేము అనుకుంటున్నాము. సో రేట్లు పెంచకుండా ఉంటే ప్రతి ఒక్కరు మాస్క్లు యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు హెల్త్ని కాపాడుకోవచ్చు. ప్రస్తుతం కస్టమర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఓన్లీ మాస్క్ కొనడానికి కోసం వచ్చారా? మాస్క్ కూడా కొందామని వచ్చానమ్మా. ఎందుకంటే కేసులు వస్తున్నాయని తెలిసింది, జాగ్రత్త పడడానికి తీసుకొచ్చాను. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఒక రోజుకి తెలంగాణలో కేసెస్ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్నాయంటే హ్యాండ్ వాష్ చేయడం, వీలైతే గుంపులో వెళ్ళకపోవడం, మాస్క్ ధరించడం, ఇంతే. మొదటి 3 వేవ్లో ధరించారా మాస్క్? మొదటి 3 వేవ్స్ 3 వేలు అయిపోయాక కూడా ధరించాం. తర్వాత ఈ మధ్య ఒక 1.5 yearగా మానేసాం. సో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయని వార్తలు వింటే ఏమనిపిస్తుంది మీకు? జాగ్రత్త పడ్డం మేలు, భయపడక్కర్లేదు. ఇక్కడ మన ఇమ్యూనిటీ వచ్చింది మనకు 2 డబుల్ డోసు ట్రిపుల్ డోస్ వల్ల. బట్ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉమ్మేయకుండా ఉండడం, రోడ్ల మీద కాస్త మురికి నీళ్ళు నిలవ ఉండకుండా చూసుకోవడం, అది బాగుంటుంది. ఇదే జనరల్ సాధారణంగా చెప్తుంది. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవడం మంచిది అంటారా? అది అంతే, మంచిదే, పెట్టుకోవడం మంచిదే. భయపడకుండా ఉండడం మంచిది. ఏదైతే కరోనా విజృంభించడంతో ఇన్ని రోజులు చాలామంది దూరంగా ఉన్నారు. సో మరోసారి కరోనా ఈ విధంగా ఒక్కసారిగా రావడంతో ఇప్పటికే కేరళ కర్ణాటక రాష్ట్రంలో చాలామంది అది కంపల్సరీ చేశారు. శబరిమల నుంచి ఎవరైతే పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ధరించాలని, సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో నిన్న చిన్నారులో కావచ్చు కొన్ని స్కూళ్ళు ఇప్పటికీ మ్యాండేటరీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ అక్కడ చేశారు కాబట్టి రోజుకి కరోనా కేసులు అనేవి చాలా పెరుగుతున్నాయి. సో మొదట్లోనే దీన్ని సాల్వ్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదని ఇప్పటికే ఇక్కడున్న వైద్య ఆరోగ్య శాఖ ఆలోచిస్తున్నట్లు కొన్ని వర్గాల నుంచి సమాచారం ఉంది. సో ఈ 2-3 రోజులుగా అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే మెడికల్ షాపుల్లో ఈ స్టాక్ కూడా పెంచుతున్నారు. అండ్ ఇప్పటి వరకు చాలా తక్కువగా అమ్మేవారు, కానీ ఈ 1 వీక్లో చాలా సేల్స్ అవుతున్నాయి అని ఒకవైపు మెడికల్ షాప్ వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దయతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.